स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नो अस्तु द्विपदे ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णरजस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां महावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषाणः अश्वपूर्वामृतमध्यां कुमार्यसार्धपुरुषीं देवीं माधवाय स्वाहा गुरुदाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः श्रीदेवाय नमः वामनाय नमः श्रीधराय नमः श्रीकेशाय नमः भद्रवाय नमः शंकरजनाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः बृहत्तमाय नमः दौक्षराय नमः नारसिंहाय उपेन्द्राय नमः हरे नमः श्रीकृष्णाय नमः नामधेयस्य निर्मल रामानाय नामधेयस्य नमदेवेतो हंसा गुरुमानामनिवारस्य श्रीमान चंद्रो गजाननः वक्रतुण्डशूर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशैतानि नामानि यप्पडे संग्रामे सर्वकार्येषु विघ्नस्य न जायते गणपतये नमो गणपतये नमः गणपतये ముందుకు రండి బాగా ముందుకు రండి ఖచ్చితంగా ఈరోజు మా మీద కూడా చాలా సవాళ్ళు ఉన్నాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి సవాళ్ళను ఎదుర్కోవడంలో, ఎందుకంటే ఆయన కూడా చాలా క్రైసిస్ మేనేజ్మెంట్లో ఆయన బాగా హ్యాండిల్ చేయగలిగేటువంటి వ్యక్తి కాబట్టి మరి ఇటువంటి ఇరిగేషన్ శాఖ ఏదైతే ఇప్పుడు క్లిష్టతరమైనటువంటి సమయం ఏదైతే ఉందో ఒక సమర్థవంతుడైనటువంటి ముఖ్యమంత్రి, ఒక పరిపాలనా దక్షత ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మేమందరం కూడా ఆయన యొక్క సహాయ సహకారాలతోటి వీటి మళ్ళీ ఇరిగేషన్ గాడిలో పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, అందులో కూడా ప్రత్యేకించి ఏదైతే పోలవరం ప్రాజెక్టు, ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి శక్తి ఒక్క పోలవరం ప్రాజెక్టుకు మాత్రమే ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి ఈ యొక్క 13 జిల్లాల నవ్యాంధ్రప్రదేశ్ని మళ్ళీ సస్యశ్యామలం చేయాలంటే పోలవరమే దానికి మార్గమనేటువంటి ఆలోచనతో
ఆ రోజు 14, 19లో 5 సంవత్సరాలు పోలవరాన్ని ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని ఆయన పరిగెట్టించి 72% పనులు పూర్తి చేసినటువంటి పరిస్థితి మరి మనందరం కూడా చూసినటువంటి స్థితి. మరి దురదృష్టం ఈవేళ 2019లో ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే ఆ పోలవరం ప్రాజెక్టుని మిగిలినటువంటి పనులు చేయడం మాట అటుంచి చేసినటువంటి పనులను కూడా విధ్వంసం చేసి మళ్ళీ వెనక్కి 20 సంవత్సరాలు వెనక్కి పోలవరం నెట్టేసినటువంటి పాపం ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి. మొన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం క్షేత్ర పర్యటన, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి 5 రోజుల్లోనే పోలవరాన్ని సందర్శించారంటే ఆయన ప్రాధాన్యత ఏంటనేది మనందరికీ అర్థమవుతుంది. ఆయన ఆ పోలవరాన్ని సందర్శించినప్పుడు చాలా క్లియర్గా మరి ఆయన చూడడం జరిగింది, మేము కూడా చూడడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి ఆ యొక్క పోలవరం ఏ రకంగా విధ్వంసం అంటే అక్కడ భౌగోళిక పరిస్థితులు కూడా మారిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే ఈవేళ కూడా చూసాం, ఇవాళ అవినీతి పత్రిక ఒకటి ఉంది, అది అబద్ధాలతోటి అసత్యాలతోటి కూడా ప్రచారం చేసేటువంటి పత్రిక, వాళ్ళ సాక్షి పత్రిక, వాళ్ళు ఏదైతే వైఎస్ఆర్సీపీ కరపత్రిక చేసినటువంటి పాపాలను కూడా, అంటే ప్రజలు ఘోరంగా బుద్ధి చెప్పినా కూడా చేసినటువంటి తప్పుల్ని సరి చేసుకోకుండా మళ్ళీ అబద్ధాలని అసత్యాలనే పదే పదే చెప్పాలి అనేటువంటి ఆలోచనతో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టుగా వాళ్ళ అసత్య పత్రిక ద్వారా మనకి ఇవాళ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. చాలా క్లియర్గా ఇవాళ అడుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు, 2019లో మీరు అధికారం చేపట్టిన తర్వాత అక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీల్ని మీరు రద్దు చేశారా లేదా? అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా మీరు ట్రాన్స్ఫర్, ఎవరైతే అనుభవం ఉన్నటువంటి అధికారులందరూ కూడా ట్రాన్స్ఫర్ చేశారా లేదా? మీరు రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి 13 నెలలు అక్కడ ఏ పనులు లేకుండా, ఏ అధికారులు లేకుండా, ఏ ఏజెన్సీ లేకుండా పోలవరాన్ని గాలికి వదిలేసిన మాట వాస్తవమా కాదా? అన్నీ కూడా రికార్డు ఎవిడెన్స్తో సహా ఉన్నాయి. ఏదైతే జలశక్తి మిషన్ సంబంధించి వాళ్ళు కూడా మీకు వార్నింగ్, అంటే ఏదైతే లెటర్ కూడా ఇచ్చారు, హెచ్చరిక, ఇట్లా ఏజెన్సీని పనిచేసేటువంటి ఏజెన్సీని మార్చుకుంటే రేపు ఆ పనిలో ఏదైనా ఇబ్బంది వస్తే, నాణ్యతలో ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? 2 ఏజెన్సీలకు మీకు వర్క్ ఇస్తే ఇది క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టు, ఇటువంటి ప్రాజెక్టులు ఇటువంటి ప్రయోగాలు చేయడం తగదు అని డైరెక్ట్గా కేంద్ర జలశక్తి మిషన్ నుంచి మీకు మరి ఏదైతే ఆ యొక్క లెటర్స్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా? అంటే ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆ 2019లో ఆయన అధికారం చేపట్టిన వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమీ లేకుండా ఉన్న ఏజెన్సీల్ని ఏకపక్షంగా రద్దు చేయడం వల్లే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని నేను చెప్పడం కాదు, సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ చెప్పారు. మరి ఆ సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ కూడా మేము కోరితే చెప్పలా, ఏదైతే నీతి ఆయోగ్ ఏదైతే ఉందో వాళ్ళు ఐఐటి హైదరాబాద్ కమిటీ రిపోర్ట్ ఇమ్మంటే నీతి ఆయోగ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో చాలా క్లియర్గా చెప్పారు, ఇది ప్రభుత్వ తప్పిదం, 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది, పనిచేసేటువంటి ఏజెన్సీని మార్చడం వల్ల, ఇక్కడ ఎవరో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం వల్లే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది, ఇది ప్రభుత్వ తప్పిదం. ఇటువంటి క్లిష్టమైనటువంటి ప్రాజెక్టుల్లో ఇటువంటి చర్యలు భవిష్యత్తులైనా ఎక్కడ కూడా చేపట్టవద్దు అని ఐఐటి హైదరాబాద్ వాళ్ళ రిపోర్ట్లో నీతి ఆయోగ్ ఇచ్చారని అంటే ఇంకా సిగ్గు లేకుండా మరి యొక్క జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మాజీ మంత్రులు మరి అదేవిధంగా వాళ్ళ అవినీతి పత్రిక ఈవేళ ఇంకా అబద్ధాలు చెప్పడానికి ప్రచారం చేస్తూ ఉందంటే ఇంకా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చేయడానికి కూడా పని చేయకుండా ప్రజలు భవిష్యత్తులో మీకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈవేళ మీ విధ్వంసానికి ఏ రకంగా బలైపోయింది పోలవరం అని అంటే చాలా క్లియర్గా ఏదైతే ఆ డయాఫ్రమ్ వాల్ మొన్న మేము అడిగితే చెప్తూ ఉన్నారు, ఏదైతే దాన్ని రిపేర్ చేయాలని అంటే మరి 466 కోట్లు అవుతుంది. మరి మొన్న గతంలో మనం దాన్ని నిర్మాణం చేసిందే 467 కోట్లు. అంటే మనం ఎంత అవుతే నిర్మాణం చేస్తామో డయాఫ్రమ్ వాల్ని మళ్ళీ రిపేర్లు చేయాలంటే మళ్ళీ అంత అవుతున్నటువంటి పరిస్థితి. మరి దాన్ని కొత్తగా మళ్ళీ ప్యారలల్గా, అంటే ఒకవేళ రిపేర్లు చేసినా ఎంతవరకు పనిచేస్తుందో లేదో కూడా డౌట్స్ ఉన్నాయి. అందుకని ప్యారలల్గా
కొత్తదే నిర్మాణం చేసుకుంటే బెటర్ అంటే దానికి 999 కోట్లు అవుతుందా అన్నారు. మేము కేంద్రం ఎన్డీఏలో ఉన్నాము. ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈవేళ ఒక అండర్స్టాండింగ్ మీద ఉన్నాం. చాలా క్లియర్గా ఏదైతే పోలవరంకు సంబంధించి ఈవేళ కేంద్రం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము. ఇది ఒక జాతీయ ప్రాజెక్టుగానే కాదు, తెలుగు జాతి కళ కాబట్టి పూర్తి సహాయ సహకారాలు అందించేటువంటి క్రమంలో ఉన్నారు. రేపు రాబోయేటువంటి రోజుల్లో అంటే పొలిటికల్ లైన్లో మీరు అడిగేటువంటి క్వశ్చన్స్ కంటే కూడా మేము రేపు ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఏదైతే విధ్వంసం చేసినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి మనకున్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా 1 by 1 ఒకటి క్లియర్ చేసుకుని ఏదైతే ఈవేళ భవిష్యత్తులో కూడా ఇప్పుడు మేము మళ్ళీ ఆ పోలవరంలో కూడా కేంద్ర మంత్రులు మన రాష్ట్రం నుంచి కూడా 3 ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కేంద్రం యొక్క సహకారం కూడా రేపు భవిష్యత్తులో కూడా అవసరం. అంచేత మళ్ళీ పోలవరాన్ని ఆ కేంద్ర మంత్రులు కూడా పెట్టుకుని ఒకసారి రివ్యూ చేసి వాళ్ళకు కూడా కంటికి ఆ విధ్వంసం కనిపిస్తే వాళ్ళు కూడా అక్కడ సిడబ్ల్యూసీలో కానీ లేదా ఆ జలశక్తి అక్కడ కానీ వాళ్ళు కూడా మాట్లాడడానికి ప్రజెంటేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మళ్ళీ అంటే ఇట్లా మాకున్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా ఒక్కొక్క దాన్ని అందిపుచ్చుకుని ఈ పోలవరాన్ని అంటే మొన్న అధికారులను అడిగితే ఎంతకాలం పడుతుందని ముఖ్యమంత్రి గారు అడిగితే ఇంకొక 4 సీజన్లు కావాలని అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళే 4 సీజన్లు అంటే దానికి మళ్ళీ ప్లస్ ఉంటుంది, మీకు కూడా తెలుసు అధికారులు చెప్పిన టార్గెట్ కంటే. అటువంటిది మాకు ఇచ్చిన టైం బాండ్ 5 years. అంచేత ఆ 4 సీజన్లు అంటే మళ్ళీ ఈ సీజన్ కూడా ఆల్రెడీ మిస్ అయిపోయినట్టే. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రైనీ సీజన్ స్టార్ట్ అయింది. ఇంకా అక్కడ డయాఫ్రమ్ వాల్ని రిపేర్ చేయడమా లేకపోతే ప్యారలల్గా చేయడమా అనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు. గ్యాప్ 1 ఏదైతే జగన్ పుణ్యమా అని 56 అడుగులు అగాధం ఏర్పడిపోతే వీళ్ళు ఎంత తెలివితేటలైన వాళ్ళంటే అగాధం ఏర్పడిపోతే దానికి కనీసం ట్రీట్మెంట్ కానీ ఏమీ లేకుండా మళ్ళీ శాండ్ పట్టుకొచ్చి ఫిల్ చేసి మనం వెళ్ళినప్పుడు మళ్ళీ సమాంతరంగా చూపించేసినటువంటి పరిస్థితి. దాన్ని ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి, రేపు రాక్ ఫిల్ డ్యామ్ చేస్తే అక్కడ ఏంటి, ఆ డిజైన్ ఏంటి, ఇట్లా ఉన్నాయి అన్నీ కూడా. అందులో ఎగువ కాపర్ డ్యామ్ ఇప్పుడు ఇంకా లీకేజ్ అవుతూ ఉంది. ఆ సీపేజ్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఆ ఎగువ కాపర్ డ్యామ్ సీపేజ్ కంట్రోల్ కాకపోతే డయాఫ్రమ్ వాల్ని మరి ఇన్ టైంలో ఎట్లా పూర్తి చేయగలుగుతాం, ఎన్ని సవాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏదైతే కేంద్ర మంత్రులు కూడా వాళ్ళని కూడా తీసుకొచ్చి అక్కడ కూడా రివ్యూ పెట్టుకుని వాళ్ళు కూడా కంటికి కనిపిస్తే రేపొద్దున వాళ్ళ సహకారంతో కూడా ఢిల్లీలో కూడా తీసుకుని ముందుకెళ్తాం.